హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో సొరకాయ పులుసు ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను. ఈ సొరకాయ అనేది చాలా విధాలుగా చేసుకోవచ్చు. మరి నేనైతే సింపుల్గా ఇలా చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చాలా బాగుంటుంది. ఇట్లా వేడి వేడి అన్నంలోకి, ఇట్లా రాగి సంగట్లోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుంది. మరి ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ముందుగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడైతే చూపిస్తాను. సింపుల్గా ఉంటుంది, ఎక్కువ మసాలా లేకుండా తక్కువ మసాలాతోనే చేసుకుందాము. ఇప్పుడైతే ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కాస్త బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు 1 స్పూన్ వేసుకొని ఈ పోపు అంతా కాస్త వేగనివ్వాలి. పోపు దినుసులు కాస్త బాగా వేగిన తర్వాత చిటపట అంటాయి కదా, అట్లా ఆ విధంగా వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా. కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఇవి ఫ్రై చేసుకోవాలి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఆనియన్ అయితే వేసుకుందాము. ఇట్లా మీడియం సైజు ఒక ఆనియన్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనకు ఆనియన్స్ అనేటివి కాస్త ఫ్రై అయినాయి. మరి అంతగా అవసరం లేదు, ఈ విధంగా ఫ్రై అయితే చాలు. ఇంకా సొరకాయ ఈ విధంగా పైన తొక్కు తీసేసుకొని ఇట్లా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ తర్వాత ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయిలో వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. చూసారా, కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ పసుపు అయితే వేసుకోవాలి. ఈ పసుపు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత మూత పెట్టేసుకోండి. కొంచెం కల్లుప్పు వేసుకొని సాల్ట్ బదులు ఏదైనా ఒకటే. ఇప్పుడు ఇందులో బాగా ఇట్లా మనం బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత మూత పెట్టేస్తే కొంచెం సొరకాయ అనేది ఉడుకుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఇందులో మనం కారం పొడి అయితే వేసుకుందాము. కారం పొడి మనం ఎంత తినగలుగుతామో, ఎంత వేసుకుంటే బాగుంటుంది అనుకుంటే కొంచెం ఇట్లా 1 స్పూను కానీ 2 స్పూన్లు కానీ వేసుకోండి. ఇక్కడ నేనైతే 1 స్పూనే వేసుకుంటున్నాను కారం, ఎందుకంటే కారం ఎక్కువ ఉంటే పిల్లలు తినరు కదా అనేసి తక్కువగానే వేస్తున్నాను. మీరు కావాలంటే చూసి ఇట్లా ఈ విధంగా చేసుకొని కారం పొడి అనేది ఇందులో 1 స్పూన్ కారం పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసి ఇలా 5 నిమిషాలు కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత తీసేసి చూసుకోవాలి. ఇట్లా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి మధ్య మధ్యలో, ఎందుకంటే మాడిపోకుండా అడుగున. కొంచెం ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాము. ఇట్లా 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇట్లా ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇంకా కొంచెం మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా మూత పెట్టేసుకొని కొంచెంగా సొరకాయ కాస్త మెత్తంగా ఉడకనిద్దాము. చూసారా, ఈ విధంగా అయితే మనకు ఉండాలి. ఇంకా కొంచెం మీరు గ్రేవీ కావాలి అంటే ఈ గ్రేవీనే సరిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు చాలా బాగుంటుంది ఇట్లా రైస్లోకి, ఇట్లా రాగి సంగట్లే కానీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు చేతిలో వేసుకొని చూడండి. ఉప్పు కానీ కారం కానీ తక్కువ ఉంటే మళ్ళీ ఒకసారి వేసుకోండి. అంత బాగా ఫైనల్గా సరిపోయినప్పుడు లాస్ట్లో సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోండి. ఇదేనండి సింపుల్గా ఉంటుంది ఈ సొరకాయ పులుసు అనేది. మీరు ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
ఫైనల్గా అయితే ఎక్కువగా మసాలా లేకుండా తక్కువ సొరకాయని ఎన్ని రకాలైన పులుసు అయితే చేసుకోవచ్చు. కొన్ని అయితే టమోటా వేసి అయినా చేసుకోవచ్చు. దీంట్లో టమోటా కానీ చింతపండు కానీ ఏమీ వేయలేదు, ఓన్లీ ఇలానే చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నేను చాలా రకాల సొరకాయని చేసినాను, నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఇదొక పద్ధతిలో చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే టమోటా వేసి కూడా అలా చేస్తున్నాను. చాలా రకాలుగా చేసుకోవచ్చు ఈ సొరకాయని. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి.